చేద్దాం. క్వెషన్‌లో ఏమంటాడంటే 40,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది. దీని కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20% ఇస్తే అది ఎంత అమౌంట్ అయిందంట? 69,120 అయింది. ఈ 69,120 అనేది ఎన్ని ఇయర్స్‌కి అయ్యింది అంటున్నాడు. సో, మనకేంటంటే ఇక్కడ ఫార్ములా ఉంటది. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇందులో అమౌంట్ ఎంత మనకి ఎంతైంది అమౌంట్? 69,120 అయింది కదా! ఈ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇటు పక్క వచ్చేసి డివైడెడ్ బై చేస్తది. ఎంత? 40,000 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. 1 ప్లస్ 20/100 అంటే ఎంత? 1 డివైడెడ్ బై 5 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. చూడండి. ఇప్పుడు 1 ప్లస్ 1/5 అంటే ఎంత? 6/5 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఈ 40,000ని 69,120ని క్యాన్సిలేషన్ చేయాలి. ఆ క్యాన్సిలేషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 పవర్స్‌లో ఉండాలి. ఇది వచ్చేసరికి 6 పవర్స్‌లో ఉండాలి. చూడండి. 40,000 కదా! 40,000ని 4తో డివైడ్ బై చేయండి. అప్పుడు నీకు ఎంత వస్తది? 10,000 వస్తది. 69,120ని కూడా 4తో డివైడ్ బై చేయండి. 4తో చేస్తే 4 1 జార్ 4 2 మిగిలింది. 4 7 జార్ 28 1 మిగులుతది. 4 2 జార్ 8 3 మిగులుతది. 8 జార్ 32 0 మిగులుతది. చూడండి. ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. 1000 అంటే ఎంత? 10 క్యూబ్. 10 క్యూబ్. 728 అంటే 12. 12 క్యూబ్. సో, రెండిటిని హోల్ పవర్ చేయండి. చేస్తే 12 10 క్యాన్సిల్ అయిపోతది. 6/5 సరిపోయిందా? 6/5 ఈజ్ ఈక్వల్స్ టు 6/5 ఎన్. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనమాట. సో, 3 ఇయర్స్‌లో